హలో ఎవర్స్, నేను మీ చేసేదరమే లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కొన్ని భాగాల్లో మనకి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి, కొన్ని భాగాల్లో మనకి 38 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనకి రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. అలాగే వడగాళ్ళు కూడా మనకి అత్యధికంగా వీస్తున్నాయి. కాబట్టి మనకి కోస్తా భాగాల్లో ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. మార్నింగ్ సమయంలో మనకి ఉక్కపోత అనేది నమోదవుతుంది. సాయంకాలం సమయంలో మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. అలాగే మనకి మే మొదటి వారంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి కోస్తా తీరం వెంబడి మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని 100% అయితే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే మే మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం ఈ జిల్లాలో మనకి తప్పకుండా వర్షాలు నమోదవుతాయి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాలు, గుడివాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చెదురుమదురు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి మే మొదటి వారంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఈదురుగాలు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి మార్చి, ఏప్రిల్లో ఒకలాగా ఉంటే మనకి మేలో వాతావరణం అనేది ఒకేలాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి మేలో వచ్చే వర్షాలు అనేవి అత్యధికంగా ఉంటాయి. అలాగే ఈదురుగాలు పిడుగుల సంఖ్య కూడా అధికంగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ప్రస్తుత వాతావరణంలో మనకి ఎండల తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మే మొదటి వారంలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది క్లారిటీగా అందించడం జరుగుతుంది. మనకి ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు అనేది జరిగితే కనుక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రజలు గమనించగలరు. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.